లెబనాన్పై జరుగుతున్న వైమానిక దాడులను మాజీ అడల్ట్ స్టార్ ప్రస్తుత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మియా ఖలీఫా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన స్వస్థలమైన లెబనాన్లో పరిస్థితులను చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. సొంత గడ్డపై దాడుల సెగ, సెలబ్రిటీ యాక్టివిజంపై చర్చ. నా ట్యాక్స్ డబ్బులతోనే నా దేశంపై బాంబులా? చర్చల మధ్య జేడీ వాన్స్కు నెతన్యాహు ఫోన్. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలంటూ ట్రంప్ ఆదేశాలతో మరోసారి ఉద్రిక్తత. మారణహోమంపై మియా ఖలీఫా తీవ్ర ఆగ్రహం. ఇక స్టోరీలోకి వెళ్తే, మియా ఖలీఫా లెబనాన్ రాజధాని బీరూట్లో జన్మించారు. తన మూలాలు అక్కడ ఉండడంతో ఆ దేశంపై జరుగుతున్న దాడులను ఆమె వ్యక్తిగతంగా తీసుకున్నారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో 160కి పైగా వైమానిక దాడులు జరగడం, అవి కూడా నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై పడడం చూసి ఆమె తల్లడిల్లిపోయారు. నా కళ్ళ ముందే నా మాతృభూమి నాశనమవుతుంటే చూడడం నాకు చాలా కష్టంగా ఉంది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న మియా ఖలీఫా ఒక ఆసక్తికరమైన వివాదాస్పదమైన పాయింట్ను లేవనెత్తారు. తాను అమెరికాలో చెల్లిస్తున్న పన్ను డబ్బులను తన సొంత దేశమైన లెబనాన్పై బాంబులు వేయడానికి ఉపయోగిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒకవైపు తన దేశంపై ప్రేమ, మరోవైపు తాను ఉంటున్న దేశం ఆ దాడులకు మద్దతుగా నిలవడం ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తుంది. ఈ వైరుధ్యాన్ని భరించలేకే ఆమె కెమెరా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దాడులను ఆమె కేవలం యుద్ధంగా చూడడం లేదు, ఒక మారణహోమంగా అభివర్ణించారు. ఆసుపత్రులు, అంత్యక్రియల ఊరేగింపుల మీద కూడా బాంబులు వేయడం అత్యంత క్రూరమని, ఇది ఉగ్రవాదంతో సమానమని ఆమె ఘాటుగా విమర్శించారు. దశాబ్దాలుగా లెబనాన్ ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తు చేస్తూ ఇంకెప్పుడు ఇది ఆగుతుంది అని ఆమె ప్రపంచ దేశాలను ప్రశ్నించారు. Today has been one of the hardest things to watch in a really long time on social media, and that's saying something because we've watched a genocide play out before our eyes for decades, but even more so in the last 3-4 years. 160 airstrikes in 10 minutes on residential buildings, on schools, on hospitals, on civilian infrastructure, on cemeteries with funeral processions in the midst of a ceasefire. I don't know how to reconcile my tax dollars doing this to my homeland. I don't like I feel like it's really important to get on here and to talk and to say this, but I am at such a loss for words. All I can do sometimes is reshare other people's voices who can articulate it a little bit more with a little bit more emotional separation. But what is happening? Like, we are sending people to scope out living on the moon while we bomb each other. This is dystopian. This is insane. We watched this happen before our eyes to a nation, and now we're watching it happen before our eyes blatantly and overtly to another sovereign nation. When is it enough? When will it stop? My thoughts are with everybody in Lebanon right now. My heart goes out to you. It's really, 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 I don't want to get on here and cry because I am so lucky. I'm so fortunate. But గతంలో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎదురైన వివాదాల కంటే ఇప్పుడు ఆమె చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు ఎక్కువ చర్చకు దారితీస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల తీరును ఆమె నేరుగా టెర్రరిస్ట్ చర్యలుగా పేర్కొనడం సోషల్ మీడియాలో 2 వర్గాలుగా చీలిపోయేలా చేసింది. కొందరు ఆమె సాహసానికి మద్దతు పలుకుతుంటే, మరికొందరు ఆమె వ్యాఖ్యలు అతిగా ఉన్నాయని విమర్శిస్తున్నారు. మియా ఖలీఫా కేవలం గ్లామర్ తారగానే కాకుండా తన గొంతును ప్రజల సమస్యల కోసం, ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల హక్కుల కోసం ఉపయోగిస్తున్నారు. ఆమెకున్న మిలియన్ల కొద్దీ ఫాలోయింగ్ వల్ల ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సెలబ్రిటీలు భౌగోళిక రాజకీయాల గురించి మాట్లాడాలా వద్దా అనే పాత చర్చను ఈ వీడియో మళ్ళీ తెరపైకి తీసుకొని వచ్చింది. ఏది ఏమైనా తన సొంత దేశం పట్ల ఆమెకున్న అనుబంధం, అక్కడి ప్రజల ప్రాణ నష్టం పట్ల ఆమె చూపిన సానుభూతి మాత్రం అందరినీ ఆలోచింపచేస్తుంది. ఇకపోతే అమెరికా, ఇరాన్ చర్చల విఫలమైన వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక ఆరోపణలు చేశారు. చర్చలలో పురోగతి కనిపిస్తున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు ఫోన్ చేశారని, ఆ తర్వాతే అంతా మారిపోయిందని ఆరోపించారు. అప్పటి వరకు పురోగతి దిశగా సాగిన చర్చలు నెతన్యాహు ఫోన్ తర్వాత ఇజ్రాయెల్ ప్రయోజనాలపై సాగాయంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఎక్స్ వేదికగా ఈ వివరాలను ట్వీట్ చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తగ్గించేందుకు పాకిస్తాన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో చర్చల కోసం పాకిస్తాన్ వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. అయితే ఇరాన్, అమెరికా చర్చలలో పురోగతి లేకపోవడానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యాహు కారణమని ఇరాన్ ఆరోపిస్తుంది. చర్చల మధ్యలో ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు ఫోన్ చేశారని, ఆ తర్వాత చర్చల ప్రక్రియ పట్టాలు తప్పిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఆరోపించారు. చర్చల మధ్యలో జేడీ వాన్స్కు నెతాన్యాహు ఫోన్ చేశారని, ఆ తర్వాతే కీలక పురోగతి దిశగా వెళ్తున్న చర్చల ప్రక్రియ పట్టాలు తప్పిందని ఎక్స్లో ట్వీట్ చేశారు. 21 గంటల పాటు జరిగిన చర్చలలో ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో జేడీ వాన్స్ ఇస్లామాబాద్ నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఇరాన్ విదేశాంగ మంత్రి చేసిన ఆరోపణలు ప్రాతినిధ్యం సంతరించుకుంది. జేడీ వాన్స్కు నెతాన్యాహు ఫోన్ కాల్ తర్వాత అమెరికా, ఇరాన్ చర్చల దృష్టి మొత్తం ఇజ్రాయెల్ ప్రయోజనాల వైపు మళ్లిందంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరోపించారు. యుద్ధం ద్వారా సాధించలేని దానిని చర్చల ద్వారా సాధించేందుకు అమెరికా ప్రయత్నించిందని అన్నారు. పూర్తి నమ్మకంతోనే పాకిస్తాన్కు చర్చల కోసం వెళ్లామన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అమెరికాకు వెళ్లిపోతూ జేడీ వాన్స్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని తప్పుబట్టారు. ఇరాన్ జాతీయ ప్రయోజనాలు, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు కట్టుబడి ఉన్నామని, సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు చర్చల మధ్యలో జేడీ వాన్స్కు ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్ చేశారన్న వార్తపై అమెరికా నుంచి ఎలాంటి ప్రకటన లేదు. మరోవైపు 40 రోజుల యుద్ధం తర్వాత శాంతి చర్చలకు అంగీకరించిన ఇరాన్, అమెరికా 2 వారాల పాటు కాల్పుల విరమణను ప్రకటించాయి. ఈ క్రమంలోనే సమస్యల పరిష్కారం కోసం పాక్ వేదికగా చర్చలు జరిగాయి. అయితే ఇందులో ఎలాంటి ఫలితమూ రాలేదు. దీంతో ఈ గడువు ముగిసిన తర్వాత మరోసారి ఉద్రిక్తతలు తలెత్తుతాయా అనే ఆందోళన కూడా నెలకొంది. అలాగే హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలంటూ ట్రంప్ ఆదేశాలతో ఈ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్కు సుంకం చెల్లించే నౌకలను వెంబడించి అడ్డుకోవాలని ట్రంప్ అమెరికా నౌకాదళాన్ని ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే హార్ముజ్ పూర్తిగా తమ కంట్రోల్లో ఉందని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది.